హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. దిస్ ఈస్ కల్పన పున్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే, లేదు అంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను న్యూ బ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆప్టికల్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే మీ సర్కిల్లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఈ బ్లాగ్ లింక్ అనేది షేర్ చేయండి. ఎంతో కొంతమందికి అయితే ఈ బ్లాగ్ అనేది యూజ్ అవుతుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. అండ్ దీనికంటే బిఫోర్ వ్లాగ్స్ డే 1 అండ్ డే 2 హాస్పిటల్ వ్లాగ్స్ అనేవి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, తప్పకుండా చూడండి. అదేంటంటే బిఫోర్ ప్రాసెస్ అన్నమాట. ఇంకా ఎందుకు ఆలస్యం, మనం వ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోదాము. సో ఫైనల్లీ నేను సర్జరీకి రెడీ అయిపోయాను. ఈరోజు 1 ఐ సర్జరీ ఉంది. యాక్చువల్లీ ఎస్టర్డేనే వ్లాగ్ పోస్ట్ ఉండే, బట్ అది సడన్గా ఒక అర్జెంట్ పని పైన బయటికి వెళ్ళిన, అది వ్లాగ్ పోస్ట్ చేయలేకపోయినా అనమాట. అంటే సగం వాయిస్ ఓవర్కే అయిపోయింది అది, సో అట్లా చేయలేదు. దాని తర్వాత ఇంకా ఈరోజేమో ఇట్లా హాస్పిటల్ డే, ఫుల్ డే, ఇంకా కంప్లీట్ ఈ 2 days ఫుల్ హాస్పిటల్ అండ్ దాని తర్వాత కూడా రెస్ట్. సో అందుకే పోస్ట్ అని అనుకున్నా, అయిపోయింది. సరే ఇంకా ఈరోజన్నా చేసేసి, అంటే నైట్ చేసేసి షెడ్యూల్ పెట్టేద్దామని అనుకున్నాను. శ్రీయాన్సిని పడుకోబెట్టి వాయిస్ ఓవర్ ఇచ్చేద్దాం అనుకున్నా. శ్రీయాన్సితో పాటు నేను కూడా పడుకున్నా. అసలు నిద్ర అట్లా వచ్చేస్తుంది అనమాట. బయటికి వెళ్ళేసి వచ్చరికి ఈరోజు కూడా అంటే నిన్న కూడా బయటికి వెళ్ళేసి వచ్చిండు అనమాట. సో అట్లా టైర్డ్ అయిపోయినా పడుకున్నా. అసలు మొబైల్ ఇట్లనే పక్కన పెట్టేసిన. చాలామందికి ఇట్లనే అవుతుంటాయి కదా, పని చేసుకుంటూ ఫోన్ చేసుకుంటూ అంటే ఫోన్ అటు పక్కన పడిపోతుంది, పడుకుంటాము పిల్లలతో పాటు. నాది కూడా అట్లే పరిస్థితి అయింది. సడన్గా మెలకు అయింది, నాకు 2 అవుతుంది ఇప్పుడు. నాకు అసలు ఎంత ఘోరం అంటే తంబ్లైన్ కూడా ప్రిపేర్ చేయలేదు ఈవెన్ నేను. అంటే లాస్ట్ మూమెంట్లో తంబ్లైన్ ప్రిపేర్ చేసుకుంటా, ఒక్కొక్కసారి ముందే చేస్తా, ఇట్ డిపెండ్స్ అనమాట. తంబ్లైన్ చేయలేదు, సగం వాయిస్ ఓవర్కి ఆగిపోయింది. ఇప్పుడు 2కి లేచిన, అసలు ఇంకేం చేద్దాం తప్పదు సార్. నాకు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ కంప్లీట్ ఫుల్ రెస్టే కాబట్టి, సో ముందే పని చేసేసుకుందామని అట్లా అనుకున్నా అన్నట్టు. ఇప్పుడు లేచి ఇక ఇందాక అంతా కూర్చొని కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చేసిన అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మమ్మీ డాడీ వాళ్ళు వస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు నైట్ అంటే నిన్న నైట్ 8:30, 9కి అట్లా స్టార్ట్ అయ్యారు అనమాట. మా ఊరు నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉండవు హైదరాబాద్కి, కరీంనగర్ వరకు రావాలి, కరీంనగర్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి రావాలన్నట్టు. వాళ్ళు నైట్ ట్రావెల్ చేస్తారు మ్యాక్స్. అంటే ఎర్లీ మార్నింగ్ వరకు ఇక్కడ వచ్చేయచ్చు కదా, అంటే డేని ఎందుకు అట్లా పట్టుగా వేస్ట్ చేయడం ఎందుకు అనేసి మా డాడీ ఫీలింగ్. ఇప్పుడు ఇద్దరు మమ్మీ డాడీ ఇద్దరు వస్తున్నారు. నాకు తెలిసి 4-5 వరకు రీచ్ అవుతారు అనుకుంటా. సో ఆ లోపు వాళ్ళు వచ్చే లోపు నా పని కంప్లీట్ చేసేసుకుంటూ అయిపోతుంది కదా అనేసి ఇట్లా కూర్చున్నా అన్నట్టు. జస్ట్ ఇప్పుడే అయిపోయింది. అప్లోడింగ్ పెట్టినా అనమాట. ఇది అప్లోడ్ అయ్యేసరికి ఎట్లా 1 hour అవుతుంది. సో మళ్ళీ కాసేపు పడుకుందాం అనేసి అనుకుంటున్నా. అదే వాడు పరిస్థితి. అప్పుడప్పుడు ఇట్లా పని చేద్దాం అనుకున్నది కాకపోయేసరికి సడన్గా మెలకు వస్తే ఎంత బాధ అనిపిస్తుంది. అర్రెచ్చి పడుకోకుండా అయిపోయేది కదా అని అనిపిస్తుంది కదా. సేమ్ అట్లానే లిటరల్లీ చాలా డేస్ నుంచి నిద్ర ఉండట్లేదు. మళ్ళీ ఇంకొకటి ఏమైందంటే, ఎట్లా 1 week రెస్టే కదా, 1 week రెస్టే కదా అని బయటకు వెళ్ళే పనులు అండ్ బిజినెస్, శారీస్ బిజినెస్ కూడా ఉంది కదా. సో అవి షూట్ వెళ్ళడము నాకు మెయిన్ ప్రాబ్లం అవుతుంది అనమాట. వెళ్ళి రావడమే. చాలామంది అట్లా వెళ్ళి రావడం కంటే అక్కడనే ఉండొచ్చు అని అంటున్నారు. అనుకున్నంత ఈజీ కాదండి. ఒకసారి ఒక దగ్గర మనం ఫిక్స్ అయిపోయాక, సో ఇక్కడ నుంచి వెళ్ళాలంటే నాట్ ఏ ఈజీ థింగ్. సో ఆ ఒక్కదాని గురించి, ఒక్కదంటే అదే నాకు చాలా ఇంపార్టెంట్. బట్ దానికోసం అనేసి ఇప్పుడు ఇక్కడ నాకు ఉన్న ఫెసిలిటీస్, శ్రీయు స్కూల్ కానీ, ఇంకా నాకు అలవాటు అయిపోయింది కానీ, ఇక్కడ నాకు అంటే లైక్ అపార్ట్మెంట్లో ఈ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కానీ, అదంతా నేను మళ్ళీ క్యారీ చేయలేను కదా. సో అట్లా అనమాట అదొకటి. సో కొన్ని రోజులు కష్టపడదాము, దూరమైనా పర్లేదు కదా అనేసి. సో చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఎట్లుంటుంది ఏంటి అనేది. ఈ ఇయర్ అన్న మేము షిఫ్ట్ అవుతామా కామా అసలు ఏందనేది ఏం అర్థం కావట్లేదు. సో ఇదైతే అప్లోడ్ అయిపోతుంది అనమాట. ఇది ఒక్క పని అయిపోయి నేను షెడ్యూల్ పెట్టినాను అనుకోండి, అదే పని అయిపోతుంది నాకు పెద్దగా. ఎందుకంటే ఇప్పుడు ఇది అయిన తర్వాత ఆల్మోస్ట్ నేను కొన్ని ఏంటి ల్యాప్టాప్, మొబైల్ స్క్రీన్స్ చూడొద్దు. సో దానికోసమే అప్లోడ్ అయితే పెట్టేస్తా. బట్ ఇన్స్టాలలో వాటిల్లో వీటిలలో ఎట్ట పెట్టాలో ఏమో తెలియదు.
అండ్ చాలామందికి యాక్చువల్గా నేను ఎవ్రీ ట్యూస్డే ఆర్ ఫ్రైడే పెట్టుకుంటాను అనమాట పోస్టింగ్. బట్ అదే ట్యూస్డే మిస్ అయింది, నిన్న పెడదాం అనుకున్నా, సరే ఈరోజు వెడ్నెస్డేనే పెడదాం అనుకున్నా. బట్ ఈవినింగ్ ఎగ్జాక్ట్గా నేను 5 o'clockకి పోస్ట్ చేస్తాను అనమాట. ఏ రోజు చేసినా ఎగ్జాక్ట్ 5 o'clockకి పోస్ట్ చేస్తాను. సో గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ అనిల్ అండ్ శ్రీయు ఆ రూమ్లో పడుకున్నారు. సో నేనేమో ఇక ఈ రూమ్లోకి వచ్చి ఈ పని చేసుకుంటున్నాను అన్నమాట. అది మ్యాటర్. నాలాగా చాలామంది కష్టపడుతూనే ఉంటారు. రియల్గా అందరికి హ్యాట్స్ ఆఫ్ అండి. అంత ఈజీ కాదు. ఇంటిని, పిల్లల్ని, హస్బెండ్ని, ఇట్లా జాబులు చేస్తున్న వాటిని వీటిని మేనేజ్ చేయడము, అందులో నువ్వు ఫుడ్ ప్రిపేర్ చేయడం, పడుకోవడం, మనకి ప్రాపర్ స్లీప్ ఉండాలి, లేకపోతే చాలా కష్టం. వాళ్ళని చూసుకోవడం ఎలా చూసుకుంటాం, అది మ్యాటర్. సో ఇదైతే అయిపోతుంది, ఇట్లా పెట్టేస్తా. సో కాసేపు పడుకుంటా. ఇక మళ్ళీ మమ్మీ వాళ్ళు వచ్చినాక పాపం మళ్ళీ లేవాలి. లేచినా కూడా నేను ఏం చేయ మళ్ళీ పడుకుంటా. కానీ సో అట్లా మరి కొంచెం నిద్ర లేకపోతే ఐకి రెస్ట్ ఉండదు కదా. సో అట్లా అనేసి డ్రాప్స్ కూడా వేస్తారంట బిఫోర్ సర్జరీ. సో దానికి కూడా ప్రిపేర్ అయి ఉండాలి కదా. యా, సో మొత్తానికి అయితే అలా అన్నమాట. నిద్ర చూడండి కళ్ళు ఎట్లా అయిపోతుంది. అనిల్ అండ్ శ్రీయు ఇట్లా పడుకున్నారు. వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా నేను వేరే రూమ్లో వ్లాగ్ పోస్ట్ షెడ్యూల్ చేసేసాను. ఇంకా నాకు కూడా నిద్ర ఉండాలి కదా. సో అందుకే నేను కూడా కాసేపు పడుకున్నాను. మార్నింగ్ లేసరికి ఇట్లా మమ్మీ డాడీ వాళ్ళు 4:30 4కేమో వచ్చేసినట్టున్నారు. ఇంకా పాపం మమ్మీ రాగానే ఇట్లా పూజ కిచెన్కి అంకితం అన్నట్టు ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసి హాస్పిటల్కి వెళ్ళాలి. కంప్లీట్ ఇంకా డాడీ ఉంటారనమాట హాస్పిటల్ టైంలో. ఇంకా మమ్మీ మాత్రం ఇంట్లో శ్రీయుని అనిల్ని చూసుకోవడానికి మమ్మీ ఉన్నారు. అండ్ ఇంత పెద్ద స్టెప్ తీసుకుంటున్నాను కాబట్టి సో నేను ఫిజికల్గా మెంటల్గా నేను బాగా ప్రిపేర్ అయ్యాను. అంత స్ట్రాంగ్గా కూడా ఉండాలి. అండ్ దేవుడు బ్లెస్సింగ్స్, పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అండ్ మీ అందరు బ్లెస్సింగ్స్ అనుకోండి. అందరి బ్లెస్సింగ్స్ నా పైన ఉండాలనేసి గట్టిగా అనుకున్నా. దాని తర్వాత ఇంకా మేము ఇట్లా బ్రేక్ఫాస్ట్ చేసేసినాము. అండ్ సో ఏంటి ఐ సర్జరీ ఏంటి అనే టాపిక్ వస్తే, నేను ఇప్పుడేదో అనుకున్నది కాదండి. నేను ఆల్మోస్ట్ ఇది 10 to 11 years నుంచి అనుకుంటున్నా ఐ సర్జరీకి వెళ్ళాలి అనేసి. ఒక 10-11 years బ్యాక్, అంటే బిఫోర్ మ్యారేజ్ టైంలో ఐ సర్జరీ చేయించుకుందాం అనేసి మేము కరీంనగర్లో హాస్పిటల్కి వెళ్ళుండే. సో అప్పుడు అన్ని టెస్టులు చేయించేసుకోండి, ఇంకా ఆల్మోస్ట్ సర్జరీకి వెళ్దాము, అడ్మిట్ అవుదామనేసి అనుకున్నాము. కాకపోతే అప్పుడు నాకు టెస్టులు చేసిన ప్రకారము నా కార్నియా థిక్నెస్ అనేది ఉంటుంది కదా, సో దానికి తక్కువ ఉంది. సో అప్పుడున్న టెక్నాలజీకి నేను ఎలిజిబుల్ కాలేదు. కార్నియా థిన్గా ఉండడం వల్ల ఎంత థిక్గా ఉండాలో అంత పాయింట్ రాలేదు నాకు, చాలా థిన్గా ఉంది. సో నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారనమాట. సో దాని తర్వాత ప్రాసెస్ ఇంకేమైనా ఉంటుందా ఏందనేది ఇక అప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదు. సర్లే ఇంకా ఎందుకు రిస్క్ తీసుకోవడము, సరే ఇంకా అప్పుడు చెప్పిన డాక్టర్ ఏమన్నారంటే నెక్స్ట్ కొన్ని ఇయర్స్లో న్యూ టెక్నాలజీస్ వస్తాయి, మేబీ అప్పటి వరకు ఇంకా ఏమన్నా వస్తే మీరు చేయించుకోవచ్చు అని కూడా చెప్పారు అప్పుడు డాక్టర్ నాకు. సో దాని తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఇంకా మేము బెంగళూరులో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు అనుకున్నా ఈ సర్జరీకి వెళ్దాము అనేసి. కానీ ఏమో చాలా రీజన్స్ వల్ల అట్లా డిలే అయిపోతూ వచ్చేసింది. ఇంకా శ్రీయాన్సి పుట్టడం, అంత బేబీ ఉన్న టైంలో ఎందుకు ఆ స్టెప్ తీసుకోవడం అని అనుకున్నా. ఇంకా ఫైనల్లీ హైదరాబాద్కి వచ్చే ముందు మేము చాలా అనుకునే వచ్చినామని చెప్పినా కదా, అందులో ఇది ఒకటి కూడా ఉండే ఐ సర్జరీ. కాకపోతే రాగానే అనిల్కి అట్లా అవ్వడం, 1.5 year మొత్తం అనిల్తోనే స్పెండ్ అవ్వడం వల్ల కూడా ఇక నేను ఇక అయిపోయింది, ఇంకా నేను చేయించుకోవద్దు అని అనుకున్నా. బట్ మళ్ళీ డిసిషన్ ఎందుకు తీసుకున్నానో చెప్తానండి. అండ్ సో ఫైనల్లీ మేమైతే హాస్పిటల్కి వచ్చేసినాము. ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. 10:30కి అట్లా రమ్మన్నారు. 11 o'clockకి నాకు స్లాట్ ఉండే అనమాట. అయితే రాగానే ఫస్ట్ ఎవరికైనా రైట్ ఐ సర్జరీ చేస్తారంట. సో అట్లా నాకు రైట్ సైడ్ స్టిక్కర్ వేసేసారు. అండ్ డ్రాప్స్ అనేవి ఇంకా కంటిన్యూ వేస్తూనే ఉంటారనమాట. ఐ డైల్యూట్ అవ్వాలి. డైల్యూట్ అయినాక మళ్ళీ టెస్ట్ చేసి ఇంకా ఐ రెడీ ఉంది అన్నాక మనకి సర్జరీ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఆ ప్రొసీజర్లోనే ఉంది. అండ్ ఇప్పుడు ఎందుకు చేయించుకోవాలనుకుంటున్నానంటే, నేను చేసిన మిస్టేక్స్ అంటే ఆప్టికల్స్ యూజ్ చేస్తున్న వాళ్ళకి ఇవి తెలుస్తుంది ఎక్కువగా. ఎంత ఇరిటేషన్, ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది అని అంటే, అండ్ నార్మల్గా ఈ ఏజ్లో అంటే ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ ఆల్మోస్ట్ లాంగ్ విజన్ అనేది ఉంటుంది. నియర్ విజన్ అనేది ఉండదు అనమాట. నియర్ విజన్ మంచిగా ఉంటుంది. సో అలా నియర్ విజన్ బాగుండడం వల్ల మొబైల్ కానీ, టీవీ కానీ, ల్యాప్టాప్ కానీ ఇవి యూజ్ చేస్తున్నప్పుడు ఆప్టికల్స్ తీసి పక్కన పెడతాం. నేను చేసిన మిస్టేక్ చెప్తున్నాను అనమాట, తెలిసి చేసినాయి అనమాట ఇవన్నీ. సో ఆ ఏజ్లో, చిన్న ఏజ్లో ఏమనిపించదు. ఏజ్ పెరిగే కొద్దీ మనకు అయిపోయిన స్ట్రెస్ ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మనకు లాంగ్ విజన్ ఆల్రెడీ లెన్స్లో ప్రాబ్లం ఉంది కాబట్టి
మనం ఆప్టికల్స్ యూజ్ చేస్తున్నాము. సో అలా నియర్ విజన్లో మనం ఆప్టికల్స్ యూజ్ అయినప్పుడు లెన్స్ పైన మనకు ఆల్రెడీ న్యాచురల్ లెన్స్ ఉంటాయి కదా, వాటిపైన ఎక్కువ స్ట్రెస్ పడి ఏజ్ పెరిగే కొద్దీ ఐ స్ట్రెస్ ఎక్కువైపోయి ఐ లాగడం కానీ, లేకపోతే ఇరిటేషన్ రావడం కానీ, వాటర్ రావడం కానీ, రెడ్డిష్ రావడం కానీ అట్లాంటివి జరుగుతూనే ఉంటాయి అనమాట. సో అట్లా నాకు ఒక లాస్ట్ 1.5 year 2 years నుంచి అంటే నాకు మెంటల్గా ఫిజికల్గా స్ట్రెస్ ఉండడం వల్ల అది ఇది యాడ్ అయిపోయింది. ఎందుకంటే మనకి ఐస్, నోసు, ఇయర్ ఇవన్నీ సెన్సిటివ్ పార్ట్స్. మనకి ఫీవర్ వచ్చినా, కోల్డ్ వచ్చినా మనకు ఐ రెడ్డిష్ రావడము, ఐ నుంచి వాటర్ రావడము, ఎక్కువ స్ట్రెస్ అవ్వడము మనకు ఐ పైన ఎక్కువ పడుతుంటాయి అనమాట. సో అట్లా నాకు బాగా ఎక్కువ అయిపోయింది. సో నాకు అది ఎలా తగ్గించుకోవాలి ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. అండ్ ఇప్పుడైతే నేను సర్జరీకి వెళ్తున్నాను. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నాకు రాగానే ఫస్ట్ రైట్ స్టిక్కర్ వేశారు, ఇప్పుడేమో లెఫ్ట్ స్టిక్కర్ ఉంది. అదేంటంటే ఇవి నేను ఇప్పుడు చేసుకునే సర్జరీలో యూజ్ చేసే లెన్స్ వచ్చేసి ఇంపోర్టెడ్ అనమాట, వేరే కంట్రీ నుంచి వస్తున్నాయి. సో అనుకోకుండా నాకు ఫస్ట్ రైట్ ఐ లెన్స్ రాలేదు, లెఫ్ట్ ఐ లెన్స్ వచ్చినాయి అని చెప్పారు అనమాట. సో మళ్ళీ లెఫ్ట్ ఐలో మళ్ళీ 1.5 hour ఆల్మోస్ట్ 2 hours మళ్ళీ డ్రాప్స్ చేసి డైల్యూట్ చేసి ఇప్పుడు రైట్ ఐ క్యాన్సిల్ అయిపోయి లెఫ్ట్ ఐకి వెళ్తున్నాను. యాక్చువల్గా ఇట్లా చాలా జరుగుతుండే అంట. మామూలుగా 2 ఒకటేసారి వస్తాయంట, కానీ నేను విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఓకే చేశాను అనమాట సర్జరీకి వెళ్ళాలా వద్దా అనేది. సో అట్లా వాళ్ళు ఆర్డర్ పెట్టడములో లేట్ అయిపోయింది. సో అట్లా ఒకటి ముందుకు వచ్చేసింది, ఇంకొకటి రైట్ ఐ అనేది రాలేదనమాట. సో అండ్ ఇప్పుడైతే మొత్తం డ్రెస్సింగ్ అయిపోయింది, ఇంకా వెళ్తున్నా నేను. ఫైనల్లీ డన్ అయిపోయింది, వచ్చేసిన. జస్ట్ 10 to 15 minutes ప్రాసెస్ అనమాట. సో నేను చేపించుకున్న ఐ సర్జరీ ICL ఇంప్లాంటబుల్ కోలమర్ లెన్స్ అన్నమాట. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి నాకు లాసిక్ సర్జరీ ఎలిజిబుల్ కాదని చెప్పాను బికాజ్ ఆఫ్ కార్నియా థిన్నెస్, అందుకే. అండ్ అలా థిక్గా ఉన్న వాళ్ళకి కూడా ఐ షేప్ వల్ల కూడా వాళ్ళు లాసిక్ అంటే స్మైల్ ఇట్లా ఇవి వచ్చినాయి కదా, వాటికి కూడా ఎలిజిబుల్ కాకుండా వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దానికి ఎలిజిబుల్ కాకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు నేను చేయించుకున్నది ICL ప్రాసెస్, దీనికి కూడా ఎలిజిబుల్ కాకుండా వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ రెటీనా టెస్ట్లో మనకి రెటీనా కరెక్ట్గా ఉందా లేదా ఐ అనేది వాళ్ళు టెస్ట్లలో చెప్తారన్నమాట. ఒకవేళ మనం ఎలిజిబుల్ కాకపోతే సర్జరీ చేయించుకోకుండా ఉండడమే బెటర్, ఎందుకంటే రిస్క్ అనేది తీసుకోవద్దు మనము, ఎందుకంటే ఇది మెయిన్ విజన్ ప్రాబ్లం కాబట్టి మనకు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం ఏది సర్జరీ చేయించుకోవాలనుకున్నా లాంగ్ లాస్టింగ్ అంటే మనకి ఇది లైఫ్ టైము వరకే ఆలోచించాలి. సో నేను ఇప్పుడు పెట్టుకున్న ICL ప్రాసెస్ ఏంటంటే మనకి లైఫ్ టైమ్ అనేది 99% అనేది ఉంటుంది. మామూలుగా 40-45+ ఏజ్ దాటితే అది నార్మల్గా మన లైఫ్ స్టైల్ ప్రకారము, మన హెల్త్ ఇష్యూ ప్రకారము నియర్ బై విజన్ కూడా అనేది స్టార్టింగ్ అవుతుంది అనమాట, అంటే ఆల్రెడీ ఆప్టికల్స్ ఉన్న వాళ్ళకి. సో దీనివల్ల ICL వల్ల ఏంటంటే నియర్ విజన్ అనేది మ్యాక్స్ 99% రాదు అనేది మనకి వాళ్ళు చెప్తారన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే 50+60+ ఏజ్ అంటే అబ్బాయి ఇప్పుడే గంత ఏజ్ ఎందుకు అని మీరు అనుకోవచ్చు, బట్ ఇది మన విజన్ ప్రాబ్లం కాబట్టి మనము ఆల్మోస్ట్ ఒక 70 years వరకు ఆలోచించుకోవాలి, ముందే డెసిషన్ తీసుకోవాలి కదా. సో అలా 50-60+ తర్వాత క్యాటరాకు అదే శుక్లాలు వచ్చింది అని సర్జరీలు చేయించుకుంటారు కదా పెద్దవాళ్ళు, మనకి నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని. సో ఆ దానికి కూడా ఒకవేళ వస్తే ఇలా మనం లెన్స్ ఆల్రెడీ ఇంప్లాంట్ చేసుకున్నాం కాబట్టి దానికి దీనికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేది కూడా టెస్ట్లు జరుగుతాయి అనమాట. సో నేను అందుకే Day 1 Day 2 హాస్పిటల్ వ్లాగ్స్ చూడని నేను చెప్తున్నాను. కంప్లీట్ ఆ టెస్ట్లు అన్నీ అయిపోయాకనే వాళ్ళు మనకి ప్రొసీజర్ అనేది చెప్తారనమాట, చేయించుకోవాలా వద్దా అనేసి. అండ్ నాకు సర్జరీ అయిపోయినాక ఇమీడియట్గా ఐస్ ఓపెన్ చేపించి నడిపించుకుంటూనే తీసుకొచ్చేసారు, మీరు చూడొచ్చు. దాని తర్వాత అనెస్థీషియా ఒక 1/2 hour 1 hour వరకు ఉంటుంది కాబట్టి పెయిన్ ఉంటుంది కాబట్టి ఆ లోపు ఏదైనా సాఫ్ట్ ఫుడ్ తీసుకోమని చెప్పారనమాట. సో అందుకే మా డాడీ బయటికి వెళ్ళి తీసుకొచ్చారు. మొత్తం డ్రాప్ చేసింది కదా, నీళ్ళే అది రెండు నీళ్ళే ఒకటి ఇప్పుడు వేసుకోండి. డైమండ్స్ ఫస్ట్ ఏదో ఒకటి వేసుకుని డైమండ్స్ మరి సాయంత్రం 2 గోళీలు 2 డ్రాప్స్ 5 రోజులు కానీ రాసి మంచిగా వేసుకో. తినేసి అన్నీ ఎక్కిన కదా, అది వచ్చేసిన 2 రకాలు ఇచ్చాను, అది తినేసి నీళ్ళు కూడా ఉంది తక్కువ, కొత్త వేడి నీళ్ళు కొత్త వేడి నీళ్ళు ఉన్నాయని అవి తిన్నా కదా ఇక్కడ లేవు అని
కొంత దూరం పోవాలి దీనికి. రైస్ అయినా నువ్వు ఇక్కడ తినేసి ఇది రైస్ ఇక్కడ ఎక్కడ ఉందో తెలియదు ఏమన్నా. పక్కనే ఫుల్ రెస్టారెంట్స్ డాడీ. ఏ బండి ఉంది కదా, ఏ 2 సమోసా బండి వేసుకొని నేను కూడా మిస్టేక్ ఆడ దగ్గరనే ఉంది. బండి మీద పోలే అందుకే నడిచిపోయినా అన్న కొద్దిగా అడుక్కుంటూ బండి మీద అన్నం అడుక్కుంటూ ఇక్కడ లేడు వాచిపోయాను. అప్పుడు టైం వరకు అక్కడ ఒకటి సమోసాలు లేకుండా కానీ మరి ఇడ్లీ అంటే అక్కడికి చౌరస్తా అనుకుంటే చౌరస్తా ఉన్నాడు. చౌరస్తా దాకా పోయి ఇది కూడా అందరి లేకపోతే మరి దాన్ని సెట్ చేసిండే లెన్స్ని సెట్ చేసిండా దాన్ని మొత్తం ఇచ్చి దాన్ని అంతా క్లీన్ సెట్టింగ్ చేసింది. నేను గిరిగిరి మత్తు చుట్టుకుని ఏమనిపించింది. మళ్ళీ మంట తగ్గింది మత్తురా. మళ్ళీ ఇప్పుడు డ్రాఫ్ట్ దీని పవర్ పోయాక మళ్ళీ అంతే ఉంటుంది. రాత్రి గదగర గదర అంటారు. అద్దాలు తీసుకోవాలి, అద్దాలు ఉన్నాయి కాబట్టి ఎందుకంటే అయినా కింద మెడికల్ షాప్ పక్క కూడా అద్దాలు ఉంటాయి సార్ అంటే ఇప్పుడు అద్దా తర్వాత తీసుకున్నాను. ఇదే 1000 అయినట్టు ఇచ్చేసాను, క్యాష్ ఇచ్చాను నేను. మెసేజ్ వచ్చింది వస్తా రిజిస్టర్ అవుతుంది కదా నెంబర్ పేషెంట్ పేరు పొద్దున అనుకున్నది మిట్ట మధ్యాహ్నం మెత్తడి పేషెంట్ కదా అంటే దోశ పోసి చెప్పి దోశ పోయి ఇచ్చి రీలే అదొక్కటే డ్రాప్స్ సాయంత్రం నుంచి వేసుకున్నాం మంచిదండి. ఇప్పుడు 4 సార్లు 3 సార్లు వారం రోజులు ఒకటి ఉన్నాయి, 12 రోజులు అన్ని రాసిందండి. బాగా దీనిలో కూడా ఉంది ప్రిస్క్రిప్షన్ ఒక్కటి ఉంది. ఒకటే 4 రోజులకి అయిపోయింది. సర్జరీ అయిపోయాక ట్యాబ్లెట్ వేసుకొని సాఫ్ట్ ఫుడ్ తిని ఇక్కడనే అంటే వాళ్ళు మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత టెస్ట్ చేస్తారనమాట. అంటే లెన్స్ ఎలా ప్రాపర్గా సెట్ అయినాయా లేవా అనేసి. అండ్ ఈ సర్జరీ ఎలా అంటే ఏదైనా బ్లేడింగ్ అలా ఉంటుందేమో అనేసి అనుకుంటున్నారేమో, అసలు ఏమీ ఉండదండి. నేను ఇక్కడ పిక్చర్స్ కూడా పెడతాను నీకు కుదిరితే మాత్రము. మనకు ఫ్రంట్లో ఇక్కడ బ్లాక్లో ఐరిస్ అనేది ఉంటుంది, కార్నియా అని ఉంటుంది. అండ్ దానికి బ్యాక్ సైడ్లో మనకి న్యాచురల్ లెన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో రెండింటికి మధ్యలో ఈ లెన్స్ అనేవి ఇంప్లాంట్ చేస్తారు. సో అది కూడా కంప్లీట్ ఐ మెజర్మెంట్స్ తీసుకొని మన పాయింట్ విజన్ ఎంత ఉంది ఏంటి అనేది తీసుకొని దానికి తగ్గట్టుగా కస్టమైజ్ చేసి ఇంపోర్ట్ చేస్తారు వేరే కంట్రీ నుంచి. ఇండియావి లెన్స్ అండ్ ఇంపోర్ట్ చేసుకున్న లెన్స్ డిఫరెంట్ కాస్ట్లు ఉంటాయంట. నేను ఇంపోర్ట్ చేసుకున్న లెన్స్కి వెళ్ళాను ఎందుకంటే నాకు సజెషన్ అదే ఇచ్చారు కాబట్టి. 40 అంటే ఏంటి కాదు బాక్స్ పైన 4 times 1 month ఇది. తర్వాత ఇది 2 days తర్వాత ఇది 2 days తర్వాత ఇది 3 days 2 days కంప్లీట్ బంద్ అయ్యేది అది అంతేనా. ఎవ్రీ హవర్ గంటకోసారి 2 రోజులు ఫస్ట్ 2 రోజులు ప్రతి గంటకోసారి వేసుకోవాలి. అదే 2 days 2 days ప్రతి గంటకు ఒకసారి వేసుకోవాలి. ఎవ్రీ అవర్ 2 drops 2 చుక్కలు గంటకోసారి. తర్వాత 6 times 5 రోజులు మళ్ళా గంట బంద్ అయ్యి రోజుకు 6 సార్లు 5 సార్లు 6 times ఇది అదే 60 అట్లా అంటే అర్థం 6 times అదే 2 days తర్వాత మళ్ళీ అదొక 5 days వేసుకోవాలి. అదొక 5 days కంప్లీట్ పని అయిపోయింది అయితే చెప్పిండు. ఇక ఇంకోటి ఇది తెలిసిపోయింది మనకు 6 times ఫస్ట్ వీక్ రాసింది, 4 times సెకండ్ వీక్, 3 times 1 week, 2 times ఇట్లా టైమ్స్ చేంజ్ చేసుకుంటే వెళ్ళిండు డేస్. 1 time రోజు లాస్ట్కి ఇది 1 time ఒకటి అయిపోయింది. ఇంకోటి ప్రెడ్నీ సోరోడ్ 1 month డైలీ 4 times ఇది ప్రెడ్నీ సోరోడ్ రాసి ఉంటుంది. ప్రెడ్నీ సోరోడ్ ఫార్ములా 1 month. దీన్ని కూడా 1 month అని కొన్ని రాసి నేను ఇదే అంతే. టాబ్లెట్స్ ఇంతే. ఇంకొకటి ఇలా రాత్రి చేసుకోవాలి. ఇది నొప్పి కాంఫిలామ్ 2 times a day. కానీ ఇది కూడా నిలుడే నొప్పి కొంచెం ఇదే 2 టాబ్లెట్లు వేసుకోవాలి. ఫస్ట్ ఇది వేసుకున్నాడు డైమాక్స్, తర్వాత ఇది మన పొద్దుగా అదొకటి వేసుకుంటే అయిపోతుంది.
డాడీ మెడికల్ షాప్ రన్ చేస్తారు, ఆల్మోస్ట్ 35 years ప్లస్ ఎక్స్పీరియన్స్. సో అందుకే మెడికల్లో చాలా అంటే ఇంకా చాలా ఎక్స్పర్ట్ డాడీ. మాకేమైనా చిన్న చిన్నగా అయితే మేము అసలు హాస్పిటల్కి వెళ్ళాము, డాడీయే డాక్టర్ మాకు ఇంకా చిన్నప్పటి నుంచి. అందుకే అంత క్లియర్గా అవన్నీ చెప్తున్నారు నాకు, ఎందుకంటే ఈ సర్జరీ ఉన్న డేసే ఉంటారు, తర్వాత డాడీ వెళ్ళిపోతారు కాబట్టి. అండ్ డ్రాప్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్, అస్సలు స్కిప్ చేయొద్దు. నాకు డాక్టర్ కూడా ఆల్మోస్ట్ ప్రతిసారి విజిట్ అయిన ప్రతిసారి, టెస్ట్ అయిన ప్రతిసారి నాకు డ్రాప్స్ అనేవి యూజ్ చేయాలి, అసలు స్కిప్ చేయొద్దని చెప్తూనే ఉన్నారు. సో అట్లా మేము ఇంకా చాలా అంటే ఒక 2 hours ఎక్స్ట్రానే ఉన్నాము, ఎందుకులే మనకు అంత తొందరగా లైటింగ్ పడడం అనేసి. సో అట్లా ఇంకా మేము మళ్ళీ మాట్లాడి అండ్ నెక్స్ట్ ఇంకొక సర్జరీకి డే కూడా అండ్ టైం కూడా మేము కనుక్కొని సో అట్లా స్టార్ట్ అయిపోయినాము. అండ్ నేను ఈ బ్లాక్ గ్లాసెస్ కూడా నేను ప్రీవియస్గా టెస్ట్లు చేయించుకున్న టైంలోనే నాకు సజెస్ట్ చేసిన బ్రదర్ ఇచ్చారనమాట. బ్లాక్ ఒకటి, వైట్ ఒకటి, నేను అది కూడా చూపిస్తా. ఇవి 2 అనేవి ముందే తీసుకున్నాను అనమాట, ఎందుకంటే హాస్పిటల్లో మనకి ఎక్కువ కాస్ట్ పడుతుంది, నేను బయట తీసేసుకున్నా. కంపల్సరీ గ్లాస్ అనేవి యూజ్ చేయాలి. ఇంకా మా అమ్మ అయితే స్కార్ఫ్ కూడా తీసుకెళ్ళాలంటే నేను చున్నీ కూడా కప్పుకున్నా, ఎందుకంటే మనకి చెవులో నుంచి గాలి అనేది పోవద్దు. అండ్ ఒక రోజు ఒక ఐ, ఇంకొక రోజు ఇంకొక ఐ, కాబట్టి మనకు సర్జరీ అయిన ఐ విజన్ అనేది క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours వరకు కొంచెం బ్లర్గానే ఉంటుంది, ఎందుకంటే డ్రాప్స్ అనేవి కంటిన్యూగా మనకి వేస్తాం కాబట్టి. సో దాని తర్వాత విజన్ కరెక్ట్ అయిపోతుంది. ఇంకొక ఐ విజన్ ఏమో పాయింట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే నేను ఎక్కువ డేస్ గ్యాప్ పెట్టుకోలేదు అనమాట. సో డే బై డే అట్లా పెట్టేసేసుకున్నా. అండ్ మొత్తానికైతే ఇంకా మేము ఇంటికి వచ్చేసినాము. కొంచెం హెడేక్ ఉంది. సో కంప్లీట్గా మా మమ్మీ ఇంట్లో అసలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు డాక్టర్. కాకపోతే మా మమ్మీ ఇంట్లో కూడా లైట్లు ఉంటాయి కదా, సో ఆ లైట్లు కూడా తగలొద్దు కదా అనేసి, ఇంకా సెన్సిటివ్ పార్ట్స్ కదా మనకి, సో అట్లా ఇంట్లో కూడా గ్లాసెస్ పెట్టుకొని నేను టీ తాగిన. ఇంకా మా మమ్మీ అయితే పాప మొత్తం కిచెన్కే అంకితము రియల్గా, ఎందుకంటే మెయిన్ స్మోక్ పోవద్దు, డస్ట్ పోవద్దు, సన్లైట్ పడవద్దు. నేను కిచెన్లోకి అసలు మొత్తానికే పోలేదు. అండ్ సాఫ్ట్ ఫుడ్ మాత్రమే తినమన్నారు కాబట్టి మా మమ్మీ మళ్ళీ ఇడ్లీ, దోశ వాటికి ప్రిపేర్ చేసింది. అన్నం కూడా తిననిస్తలేదు నన్ను. మీరు అబ్జర్వ్ చేశారా, మామూలుగా మా మమ్మీ ఈవినింగ్ అయిందంటే అన్ని రూమ్లలో లైట్ వేస్తుంది. ఇప్పుడు ఈ 2 rooms మాత్రమే లైట్ ఆన్ చేసి మిగతా అన్ని లైట్స్ ఆఫ్ చేసి పెట్టేసింది. యాక్చువల్గా ఫోన్ పడితే కూడా బండ బూతులు తిడుతుంది, కాకపోతే నేను క్యాప్చర్ చేయాలి కదా, నేను చేసుకున్నది నేను అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అనేసి. సో నేను డైరెక్ట్గా మొబైల్ చూడకుండా, అంటే సర్జరీ అయిన ఐని క్లోజ్ చేసుకొని సో అట్లా కొన్ని క్యాప్చర్ చేసిన, లేదు అంటే మొబైల్ ఒక దగ్గర పెట్టేసిన అనమాట. ఎందుకంటే రిస్క్ అనేది అస్సలు తీసుకోవద్దు, ఇది చాలా పెద్ద స్టెప్, అందులోనూ విజన్ ప్రాబ్లం కాబట్టి. సో అట్లా మేమైతే ఇంకా డిన్నర్ చేసేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు డ్రాప్స్ కూడా ఏం వేయాలి ఏంటి అనేది మళ్ళీ మా డాడీ రిపీటెడ్గా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నారు. అండ్ నా సజెషన్ ఏంటంటే ఐ సర్జరీ చేయించుకోవాలనుకున్న వాళ్ళు లాసిక్ కానీ లేకపోతే అది కానీ ఇప్పుడు నేను చేయించుకున్నది కానీ ఏదైనా కూడా సో మీరు బిఫోర్ టెస్ట్లు చేయించుకున్నాక మీరు డెసిషన్ తీసుకోండి. అది కూడా 20 to 25 బిట్వీన్ ఆర్ 30 బిలో ఏజ్ లోపే చేయించుకుంటే బెటర్. ఎందుకంటే మనము ఆప్టికల్స్ యూజ్ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ ప్రాబ్లం ఏంది అనేసి. సో ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఆప్టికల్స్ పెట్టుకుంటాము అని మెంటల్గా డిసైడ్ అయితే నో ప్రాబ్లం. బట్ ఆప్టికల్స్ నాకు వద్దు, నేను గ్లాస్లెస్ వెళ్దామని అనుకున్న వాళ్ళు మాత్రము సో కొంచెం ఎర్లీగా చేయించుకుంటే బెటరు. అందులో కూడా 25, 26, 24 ఆ ఏజ్లో చేయించుకుంటే ఇంకా బెటర్ అనేసి నా ఫీలింగ్. నేను డాక్టర్కి సజెషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, మొన్న టెస్ట్లకు వెళ్ళినప్పుడు కూడా నాకు అదే చెప్పారు, అసలు మీరు అప్పుడే 24, 25లో చేయించుకుంటే అయిపోయేది కదా మేడం అనేసి. సో నాకు అప్పుడు ఆ ప్రాబ్లం ఉండే అని చెప్పిన అనమాట. సో నా బెస్ట్ సజెషన్ అది. అండ్ ఇప్పుడు ఈరోజు ఇది ఎందుకు కొంచెం లేట్గా పెడుతున్న వ్లాగ్ అని అంటే, నా ఫీలింగ్ ఎట్లుంటుంది అంటే సర్జరీ అయిపోయినాక నాకు ఐ ర్యాషెస్ రావడమో రెడ్డిష్ రావడమో అట్లాంటివి నేను ఎక్స్పీరియన్స్ చేస్తా కాబట్టి, సో నేను ఆ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకోబట్టి కొంచెం లేట్ చేస్తున్నా. అందులోనూ కంటిన్యూగా 1 week మొబైల్ ఎక్కువ యూజ్ చేయొద్దు, సో అది కూడా ఒక రీజన్ అనమాట. అండ్ నాకైతే సర్జరీ తర్వాత ఎలాంటి ఇచ్చింగ్ కానీ లేకపోతే రెడ్డిష్ రావడము, ఇరిటేటింగ్ కానీ అట్లాంటిది ఏం అనిపించలేదు. కాకపోతే ఆల్ ఆఫ్ సడన్ మన బాడీలో ఒకటి ఏదైనా పార్ట్ ఇంప్లాంట్ చేసినప్పుడు కొంచెం ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. సో నాకు అట్లా ఐ బ్లింక్ చేసినప్పుడు కొంచెం ఏదో తడుతున్నట్టు, ఇప్పుడు మనము కంట్లో ఏదైనా తడితే గరుకుగా ఉంటుంది కదా బ్లింక్ చేసినప్పుడు, సో అట్లా కొంచెం ఆ ఫీలింగ్ అనేది అనిపించింది. అందులోనూ డ్రాప్స్ కంటిన్యూగా ఉండడం వల్ల కూడా ఐ అనేది ఏదో కొంచెం వెయిట్గా లోపల ఏదో ఉన్నట్టుగా ఆ ఒక్క ఫీలింగ్ అని అనిపించింది. అండ్ అనస్థీషియా నాకు ఆల్మోస్ట్ ఒక 1 hour, 1.5 hour, 2 hours వరకేమో కొంచెం లైట్గా తగ్గింది 2 hours తర్వాత. దాని తర్వాత కొంచెం ఐ లాగినట్టుగా
అంటే మనము ఎక్కువ నిద్ర లేనప్పుడు కొంచెం తలనొప్పి వచ్చినప్పుడు కళ్ళు అనేవి లాగినట్టుగా అనిపిస్తుంది కదా, సో అట్లా అనిపించింది. అంతకు మించి నాకైతే పెద్దగా ప్రాబ్లం ఏం అనిపించలేదు. ఇంకో వన్ మోర్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇమ్మీడియట్గా క్లారిటీ విజన్ అనేది రాదు. అది కొన్ని అవర్స్ కొంచెం టైం పడుతుంది. డ్రాప్స్ వల్ల కానీ ఆ లెన్స్ మంచిగా స్టిక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి సో అది మాత్రం టెన్షన్ పడద్దు. ఎందుకంటే నేను ఈవినింగ్ వచ్చిన నాకు నైట్ వరకు కూడా నేను అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ స్పెక్స్ తీసి చూసినా కూడా నాకు క్లారిటీ విజన్ రాలేదు. నాకు బిఫోర్ ఎవరు చెప్పలేదు కాబట్టి నాకు కొంచెం భయం వేసింది. సో ఆ నెక్స్ట్ డే నేను వెళ్ళిన సర్జరీకి. సో నేను అప్పుడు క్లారిఫై చేసుకున్నాను ఆ డౌట్స్ అన్నీ. కొంచెం టైం పడుతుంది క్లారిటీ విజన్ రావడానికి, బట్ కంపల్సరీ వస్తుంది. మనకి ఏ డౌట్లు ఉన్నా, మనకి ఎలాంటి చిన్నగా ఏదన్నా కంట్లో మనకి ఇట్లా అనిపించినా కూడా ప్రతి ఒక్కటి డాక్టర్తో చెప్పుకోవాలి. సో మళ్ళీ వాళ్ళు టెస్ట్లు చేస్తారన్నమాట. అండ్ వన్ మోర్ మై సజెషన్, హాస్పిటల్లో కొన్ని డేస్ రెస్ట్ అని చెప్తారు. మనం ఇంకా కొన్ని ఎక్స్ట్రా డేస్ రెస్ట్ తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. నేను ఇంటికి రాగానే డిన్నర్ చేసేసి డ్రాప్స్ వేసుకొని వెంటనే పడుకున్నాను. మనకి ఎంత లైట్నింగ్ తక్కువ పడితే అంత బెటర్ అని నా ఫీలింగ్, నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నానండి. సో దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని నేను అనుకున్నాను. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వ్లాగ్ అనేది షేర్ చేయండి, లైక్ చేయండి. సో దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. నెక్స్ట్ సెకండ్ ఐ సర్జరీలో కంప్లీట్ నాకు కాస్ట్ ఎంత పడింది అండ్ ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇన్ బిట్వీన్ డేస్ నేను ఎలా ఉన్నాను అనేది కూడా నేను ఆ వ్లాగ్లో షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్. Take care all of you.